కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం ముందు విద్యార్థినులు బైఠాయించి నిరసన తెలిపారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లో చొరబడి చోరీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దుండగులు 4 మొబైల్స్ చోరీ చేశారని కామారెడ్డి పోలీసులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీపావళికి ముందు కూడా 2 వ్యక్తులు వచ్చారని భయంతో ఈ విషయాన్ని తాము బయటకు చెప్పలేకపోయామన్నారు. మెనూ కూడా సరిగ్గా పాటించడం లేదని 2 నెలలుగా పప్పుతోనే భోజనం పెడుతున్నారని తినేటప్పుడు కూడా సిబ్బంది తమపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వాపోయారు విద్యార్థినులు. సిబ్బంది మద్యం తాగి పనిచేస్తారని కూడా ఆరోపించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వార్డెన్ కి ఏం చెప్పినా రివర్సే మాట్లాడుతుంది. సరే అమ్మ చేస్తా అంటది, ఏం చెయ్యదు. వర్కర్స్ కేమో ఏమైనా అంటే ఆంటీది బాలేదు ఇది బాలేదంటే తిడతారు వాళ్ళు. వాచ్మెన్ ఏమో కరెక్ట్ గా లేరు. వాచ్మెనే కరెక్ట్ ఉంటే నైట్ ఆ ఇన్సిడెంట్స్ కాకపోతుంది. 1 o'clock ఎవరో అబ్బాయి వచ్చిండు. నాకైతే హస్తం మొత్తం వాచ్మెన్దే. వాచ్మెన్ పైన డౌట్ ఉంది. అక్కడ మెట్లు పెట్టారు. ఇంకా మార్నింగ్ తీసేసి ఎందుకు తీసినావు తాత అంటే మేడం తీమన్నది. మేడంకి కాల్ చేయాలంటే వద్దొద్దు ఇప్పుడు పెట్టేస్తా. మేడంకి వచ్చినప్పుడు అడిగితే నేను చెప్పలేదమ్మా అంటే ఇప్పుడు మేడం చెప్పలేదు నువ్వు ఎందుకు తీసినావంటే ఇప్పుడు పెట్టేసినా కదా అంటున్నారు. వాచ్మెన్ 9కి తాగి పండుకుంటారు. తాళం ఉంటుంది సార్, కానీ అది ఇక్కడ చేయి పెట్టి అక్కడ జాలి చినుగుతుంది. చేయి పెట్టి తీస్తే ఆ తాళం ఈజీగా వెళ్తుంది. ఇంకా వాచ్మెన్ పైన డబ్బులు ఇస్తే అబ్బాయిలను కూడా లోపలికి 1 గంటలో 12 గంటల సమయంలో ఒక తెలియని వ్యక్తి వచ్చి ఇవాళ 4 అమ్మాయిల యొక్క మొబైల్ ఫోన్లను చోరీకి చేయడం జరిగింది. ఇవాళ అమ్మాయిల హాస్టల్లోనే అమ్మాయిలకు రక్షణ లేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అధికారులు, వార్డెన్ గారు మరి ఏమాత్రం వాళ్ళ మీద పర్యవేక్షణ ఉంది, ఏమాత్రం చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను అడుగుదలుచుకుంటున్నాం. అంతేకాకుండా ఈ అమ్మాయిలు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధను వెల్లబుచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళ అమ్మాయిలకు ఇక్కడ కనీసం తినే సమయంలో కూడా వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వడం పరిస్థితుంది. తిండి పెట్టేటప్పుడు తిట్టుడే, మిగతా టైంలో వర్కర్లు తిట్టుడే, వాచ్మెన్ తిట్టుడే, హాస్టల్ వార్డెన్ గారు కూడా అసభ్యకరంగా మాట్లాడుతారని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మాయిలు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా వేరే సమయంలో ఇక్కడ లోపల వర్కర్స్కు సంబంధించిన వాళ్ళు మద్యం సేవిస్తారు, మద్యం సేవించి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అంతేకాకుండా ఇదే కాకుండా దీని విషయమై పోలీస్ అధికారులకు ఇప్పటికే విన్నవించడం జరిగింది. వాళ్ళకు మెమోరాండం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే జిల్లా అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద సుమోటోగా దీన్ని ఎంక్వైరీ కమిషన్ వేసి దీని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యుల మీద కూడా హాస్టల్లో ఎవరైతే నిర్లక్ష్యంగా వహిస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడిని వెంటనే పట్టుకొని ఈ ఫోన్లు రికవరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అమ్మాయిల హాస్టల్లోకి రాత్రి 1 గంటల సమయంలో ఎవరో తెలియని వ్యక్తి అమ్మాయిల హాస్టల్లోకి వచ్చినంటే మరి ఏమాత్రం రక్షణ ఉన్నట్టు ఈ అమ్మాయిలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. ఈ జిల్లా కేంద్రంలో ఇక్కడ కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, వీళ్ళందరూ ఉండగా కూడా మరి ఇంత దీనమైనటువంటి పరిస్థితిలో ఈ హాస్టల్ నడుస్తుందంటే దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాలి. దీనికి బాధ్యులైనటువంటి వార్డెన్ గారు కావచ్చు, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళంగా భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా డిమాండ్